హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు PNV తెలుగు ఛానల్. ఈరోజు నేను బెల్లం జిలేబీలు చేశానండి. బెల్లం జిలేబీలు చాలా సింపుల్గా, చాలా ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్లం జిలేబీలకి కావాల్సిన పదార్థాలండి: 1/2 కప్ మైదా, 1 కప్పు బెల్లం, 2 స్పూన్లు బొంబాయి రవ్వ, బేకింగ్ పౌడర్ 1 స్పూను, యాలకుల పొడి కొద్దిగంత, రుచికి సరిపడా కొంచెం చిటికెడు సాల్టు, నిమ్మరసం కొద్దిగంత, 1 చెక్క తీసుకున్నానండి, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ఇప్పుడు బెల్లం జిలేబీలను తయారు చేద్దామండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకునండి, 1/2 కప్ మైదా తీసుకున్నాం కదా, ఈ గిన్నెలో వేసుకుందాం. బొంబాయి రవ్వ 2 స్పూన్లు వేసుకున్నాక కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలండి. ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. పిండి కలిసిందండి. కొద్దిగా వాటర్ పోసుకుంటా ఉండలు చుట్టకుండా ఇలాగా కలుపుకోవాలన్నమాట. మీడియంగా, మరీ ఎక్కువ కాదు, తక్కువ కాకుండా కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బేకింగ్ పౌడర్ అండి, 1 స్పూన్ తీసుకున్నాను కదా, బేకింగ్ పౌడర్ కూడా ఇందులో వేసేస్తున్నాను. కొద్దిగంత చిటికెడు సాల్ట్ అనమాట. స్వీట్లోకి సాల్ట్ అనేది చాలా టేస్ట్ అనమాట అండి. కొద్దిగంత చిటికెడు, మరీ ఎక్కువ కాదు. వేసుకున్నాక ఒక్కసారి తిప్పుకుందామండి మొత్తం అంతా. ఇప్పుడు నిమ్మరసం ఉంది కదండి, నిమ్మరసం కూడా ఇందులో వేసుకుందాం. ఒకవేళ మీ దగ్గర పెరుగు కానీ ఉంటే కనుక పెరుగైనా వేసుకోవచ్చండి. నిమ్మరసం అయితే త్వరగా మెత్తపడవన్నమాట, పెరుగు అయితే త్వరగా మెత్తపడిపోతాయి జిలేబీలు. నిమ్మరసం వేసుకున్నాం కదండి, 2 స్పూన్లు, అది కూడా వేసి ఒకసారి కలుపుకుందాం. మొత్తం పిండి కలుపుకున్నాం కదండి, చూసారా, ఇలా కలుపుకుంటూ సరిపోతుంది. మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ, మరీ పలచగా కాకుండా, గట్టిగా కాకుండా కలుపుకోవాలన్నమాట. చూసారా, మనం బేకింగ్ పౌడరు నెక్స్ట్ వచ్చేసి నిమ్మరసం కలిపితే పులిసిన పిండిలాగా ఇలా చూసారా ఎలా వచ్చిందో. దీన్ని కొద్దిసేపు పక్కన పెట్టి ఈలోగా పాకం రెడీ చేసుకుందామండి. స్టవ్ వెలిగించుకొని కళాయిని పెట్టుకున్నానండి. ఇప్పుడు పాకానికి కప్పు తీసుకున్నాను కదండి బెల్లం, కప్పు బెల్లం వేసేసి ఇందులో కప్పు బెల్లానికి వచ్చేసి 1/2 కప్పు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం అంతా కరిగించుకోవాలండి మొత్తం పాకం వచ్చే వరకు. పాకం రెడీ అవుతుందండి, కొద్దిగంత రావాలి ఇంకా పాకం. పాకం రెడీ అయింది అని చూద్దామండి. ఈ పాకం వచ్చేసి తీగ పాకం అవసరం లేదండి. చూసారా, ఇలా లైట్గా ఏళ్ళ మధ్య స్టిక్కీగా ఉంటే సరిపోద్దండి. ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను. స్టవ్ కట్టేసేసి యాలకుల పొడి ఉంది కదండి, పొడి కొట్టుకున్నాం కదా మెత్తగా, ఇది కూడా వేసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి నిమ్మరసం, ఇది వేస్తే పాకం అనేది గట్టిపడకుండా ఉంటుంది అనమాట. వేసి ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకుందామండి. మీకు కానీ ఇష్టమైతే కనుక ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చండి ఇందులోకి. నీకు ఇంట్లోకి అని చెప్పేసి నేను ఫుడ్ కలర్ వేయట్లేదు. ఇది పాకాన్ని మూత పెట్టేద్దాం, వేడి చల్లారకుండా. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ వేడి చేసుకుందామండి. ఫస్ట్ పిండి బొంబాయి రవ్వ వేస్తాం కదండి, చూసారా కొంచెం గట్టిపడింది, సరిపోద్దండి అయినా కరెక్ట్గా. ఇప్పుడు మనం ఒక లోటాన్ని తీసుకొని, ఏదైనా కవర్ ఉంటుంది కదా ఇంట్లో, మనకి ఏమైనా కవర్లు ఉంటాయి కదండి, ఆ కవర్ని ఇలా తీసుకొని ఒక లోటాలో ఇలా పెట్టుకోవాలి. ఫస్ట్ పిండి అనేది పోసుకోవడానికి మనకి వీలుగా ఉంటుందన్నమాట అండి. ఇలా లోటాలో పెట్టుకున్నాక ఈ పిండి అనేది కవర్లో పోసుకోవాలి. ఇప్పుడు ఈ కవర్ని ఇలాగా మొత్తం క్లోజ్ చేయాలండి. క్లోజ్ చేసి ఏదైనా క్లిప్ కానీ రబ్బర్ కానీ ఏదైనా టైట్గా ఇలాగా పెట్టుకోవాలండి, పిండి అనేది బయటికి రాకుండా. నేను ఇప్పుడు కవర్ చివర కొద్దిగంత కట్ చేసుకోవాలండి, మరీ పెద్దగా కాకుండా చిన్నగా ఇలా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు జిలేబీలు ఇలా రౌండ్గా ఇలా వేసుకోవాలండి. జిలేబీలు మీకు ఎంత కావాలో అంతే వేసుకోవచ్చండి సైజు. వేయగానే ఒక్కసారి జిలేబీని తిప్పేయకూడదండి. ఒక సైడ్ కొంచెం బాగా కాలిన తర్వాత తిప్పుకుంటే మనకి ఇరిగిపోకుండా చక్కగా బాగా వస్తాయి అన్నమాట. ఇవి కలర్ వచ్చినాయి కదండి జిలేబీలు. కలర్ వచ్చినాయి వల్ల తీసేసేసి వేడి ఈ పాకంలో వేసేసుకోవాలి. మనకి ప్యాన్లో ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేసుకుంటే మళ్ళీ తిప్పుకోవడానికి మనకి వీలుగా ఉండదన్నమాట. చూసారండి జిలేబీలు ఎంత బాగా కరెక్ట్గా వచ్చాయో, చక్కగా రౌండ్గాను. ఇలాగ మనం సింపుల్గా చాలా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చండి. ఫస్ట్ టైం ఎవరికైనా రాకపోతే కనుక మనం ఫస్ట్ దేని మీద వేసుకొని అప్పుడు మనం నూనెలో వేసుకోవచ్చండి. అప్పుడు మనకు వీలుగా ఉంటుంది అనమాట వేయడానికి. జిలేబీలు రెడీ అయిపోయినాయండి. చూసారా చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చండి జిలేబీలు ఇంట్లోనే.